రాజ్యాంగ ముఖ్య లక్షణాలు రాజ్యాంగ ముఖ్య లక్షణాల గురించి 3వ చాప్టర్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి మనం చర్చిస్తున్నాం. లక్ష్మీకాంత్ 3rd చాప్టర్. పరిచయం ఏ విధంగా దీన్ని విషయ సంగ్రహంలోను స్ఫూర్తిని కలిగించడంలోను భారత రాజ్యాంగం విభిన్నమైనది. విషయ సంగ్రహంలో స్ఫూర్తిని కలిగించడం భారత రాజ్యాంగం భిన్నమైనది. ప్రపంచంలో అనేక రాజ్యాంగాల నుంచి వివిధ లక్షణాలను భారత రాజ్యాంగం స్వీకరించినప్పటికీ భారత రాజ్యాంగంలోని పెక్కు విశిష్ట లక్షణాలు మావే ఇతర రాజ్యాంగంలోనూ కనిపించవు. అంటే వివిధ దేశాల నుంచి మనం తీసుకున్నప్పటికీ భారత రాజ్యాంగంలో పెక్కు విశిష్ట లక్షణాలు మనవే ఇతర రాజ్యాల్లో కనపడవు. ఓకే, ప్రప్రదంగా మనం గమనించవలసిన విషయాలు 1949లో మనం రూపొందించిన రాజ్యాంగంలో వివిధ రాజ్యాంగ సవరణల ద్వారా గణనీయమైన మార్పులు వచ్చాయి. ముఖ్యంగా 7, 12, 44, 73, 74 రాజ్యాంగ సవరణ ప్రత్యేకంగా పేర్కొవచ్చు. 7వ రాజ్యాంగ సవరణ, 42వ రాజ్యాంగ సవరణ, 44వ రాజ్యాంగ సవరణ, 73వ రాజ్యాంగం, 74 రాజ్యాంగ సవరణ ప్రత్యేకంగా పేర్కోవచ్చు. ఇవి చాలా ఇంపార్టెంట్ ఉంటాయి ఈ సవరణ అన్ని. నిజానికి 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976లో మినీ రాజ్యాంగంగా కొనన్నది. ఏంది 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976లో చేసినప్పటికీ దీన్ని మినీ రాజ్యాంగం అంటారు. ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలోని అనేక భాగాల్లో మార్పులు వచ్చాయి. ఇది 42వ రాజ్యాంగ సవరణ 1976లో సవరణ చేయడంలో అనేక భాగాలు మార్పులు వచ్చినాయి. అయితే కేశవానంద భారతి కేసు 1973లో సుప్రీంకోర్టు తీర్పిస్తూ 368వ ప్రకరణ ద్వారా పార్లమెంట్ రాజ్యాంగ సవరణ అధికారాన్ని కలిగి ఉన్నప్పటికీ అది రాజ్యాంగంలోని మౌలిక స్వరూపం మార్చరాదు అని ప్రకటించింది. మీరు భారతదేశంలో ఏ భాగాలను కానీ ఏ ఆర్టికల్ని సవరించాలంటే 368 ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్ సవరిస్తుంది. కానీ 1973లో సుప్రీంకోర్టు తీర్పిస్తూ రాజ్యాంగంలోని మౌలిక స్వరూపాన్ని మార్చరాదు అని చెప్పిందని ప్రకటించింది. ఓకేనా, ఏవని సవరించింది రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చడానికి వీలేదు. 368 రాజ్యాంగ ప్రకారం 68 ప్రకరణ ప్రకారం రాజ్యాంగం ముఖ్య లక్షణాలు. భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలని ఈ కింది విధంగా పేర్కొనవచ్చు. ఏదో చూద్దాం. సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం. భారతదేశం రాజ్యాంగం ఉంది సుదీర్ఘమైన లిఖిత రాజ్యాంగం. రాజ్యాంగానికి లిఖిత అలిఖిత రాజ్యాంగాలకు విభజించవచ్చును. ఒక రాజ్యాంగాన్ని లిఖిత అలిఖిత రాజ్యాంగాలకు విభజించవచ్చు. అమెరికా రాజ్యాంగం లిఖిత రాజ్యాంగానికి బ్రిటిష్ రాజ్యాంగం అలిఖిత రాజ్యాంగానికి ఉదాహరణ చెప్పవచ్చు. యాక్చువల్గా అమెరికా రాజ్యాంగం అనేది లిఖిత రాజ్యాంగం, ఇది బ్రిటిష్ రాజ్యాంగం అలిఖిత రాజ్యాంగం. ఓకేనా, భారత రాజ్యాంగం ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాల కన్నా సుదీర్ఘమైనది. అది ఎంతో సమగ్రమైన విశిష్టత వివరణాత్మకంగా అధికార పత్రం. చూడి, అమెరికా అంటే లిఖిత రాజ్యాంగం, బ్రిటిష్ అంటే అలిఖిత రాజ్యాంగం. కానీ భారత రాజ్యాంగం ప్రపంచంలో అన్ని రాజ్యాంగాల కన్నా సుదీర్ఘమైనది. అది ఎంతో సమగ్రమైన విస్తృత వివరణాత్మకంగా అధికార పత్రం లాంటిది అని చెప్పింది. రాజ్యాంగం 1949 ఆరంభంలో 395 ప్రకరణాలు, 22 భాగాలు, 8 షెడ్యూల్గా నిర్మించబడింది. 1949 నవంబర్ 26 ఆమోదం తెలిపినప్పుడు ఎన్నున్నాయి 395 ప్రకరణలు, 22 భాగాలు, ఎన్ని షెడ్యూళ్ళు 8 షెడ్యూళ్ళు ఉన్నాయి. ఓకేనా, 8 షెడ్యూళ్ళు ఉన్నాయి. ప్రస్తుతం రాజ్యాంగంలో సుమారు 465 ప్రకరణలు, 25 భాగాలు, 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. అంతే కదా, 495 ఏమో ఉన్నాయి, 495 ప్రకరణలు ఉన్నాయి. అంటే మొత్తం అన్ని కలుపుకొని
దాంతో 25 భాగాలు ఉన్నాయి. 12 షెడ్యూల్ వచ్చినప్పుడు ప్రజెంట్ 1951 నుంచి జరిగిన అనేక రాజ్యాంగ సవరణల ద్వారా సుమారు 20 ప్రకరణలు ఒక భాగాన్ని మళ్ళా 7వ భాగాన్ని తొలగించడం జరిగింది. 85వ ప్రకరణను 4 భాగాన్ని 85వ ప్రకరణలను 4 భాగాలని 4A 9A 9B 14A 4 షెడ్యూళ్ళు 9, 10, 11, 12 చేర్చడం జరిగింది. అంతే కదా. 85 ప్రకరణలను భాగాలు ఎన్ని భాగాలు 4 భాగాలను అంటే 4A 9A 9B 14Aలను చేర్చారు భాగాలుగా. మళ్ళీ తర్వాత షెడ్యూల్ వచ్చేసి ఒక 4 వచ్చినాయి. 9, 10, 12 వచ్చినాయి అన్నమాట ప్రజెంట్. ప్రపంచంలో ఏ రాజ్యాంగంలో ఇన్ని ప్రకరణాలు కానీ షెడ్యూల్ కానీ లేవు. ప్రపంచంలో ఏ రాజ్యాంగంలో ఇన్ని ప్రకరణాలు కానీ షెడ్యూల్ కానీ లేవు. నెక్స్ట్, ఐరావతంగా మన రాజ్యాంగం ఉండడానికి 4 ప్రధాన అంశాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. నెంబర్ 1 భౌగోళిక అంశాలు అంటే దేశ సువిశాల విస్తీర్ణం భిన్నత్వం. మళ్ళీ చారిత్రాత్మక అంశాలు అంటే ఎంతో భారీగా ఉన్న భారత ప్రభుత్వ చట్టం 1930 యొక్క ప్రభావం. సి జమ్మూ కాశ్మీర్ మినహా కేంద్రం మరియు రాష్ట్రాలకు ఒకే రాజ్యాంగం. ఇది కూడా కలిపేసినారు. ఓకే. రాజ్యాంగ సభలోనే న్యాయ కోవిందులు ప్రాబల్యం. న్యాయ కోవిందులు అంటే ప్రాబల్యము వల్ల ఇంత పెద్ద అదైంది. భారత రాజ్యాంగంలో ప్రభుత్వ నిర్వహణకు సంబంధించిన సూత్రాలే కాక పరిపాలనకు కావలసిన అనేక అంశాలు కూడా ఉన్నాయి. భారత రాజ్యాంగంలో ప్రభుత్వ నిర్వచనకు సంబంధించినవి కాకుండా పరిపాలనకు కావాల్సిన అనేక అంశాలు కూడా ఉన్నాయి. ఇతర ఆధునిక రాజ్యాంగంలో అనేక అంశాలని సాధారణ శాసనాలుగా లేదా సుస్థాపిత సాంప్రదాయాలుగా పరిగణించడం జరిగింది. అయితే వీటిని కూడా భారత రాజ్యాంగంలో పత్రం చేర్చడం జరిగింది. అంటే అనేక అంశాలు భారత రాజ్యాంగం చేర్చడం జరిగింది. నెంబర్ 2 వివిధ ఆధారాల నుండి గ్రహించబడినది. భారత రాజ్యాంగం అనేక అంశాలను ప్రపంచంలోని అనేక రాజ్యాంగాల నుండి భారత ప్రభుత్వ చట్టం 1935 నుండి గ్రహించడం జరిగింది. అంతే కదా. భారత రాజ్యాంగం ప్రపంచంలో అనేక దేశాల నుండి మళ్ళీ భారత ప్రభుత్వ 1935 నుండి గ్రహించడం జరిగింది. ప్రపంచంలోని రాజ్యాంగాలను కొల్లగొట్టి భారత రాజ్యాంగం రూపొందించుకున్నందుకు గర్వపడుతున్నానని మన బిఆర్ అంబేద్కర్ ప్రకటించాడు. ఏమన్నాడంటే భారతదేశం ప్రపంచంలో ఏ దేశాలతో మంచి ఉందో అవన్నీ గ్రహించి మన రాజ్యాంగంలో పొందపరచడానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నానని ప్రకటించడం జరిగింది. ఎవరు? మన బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగ నిర్మాణ స్వరూపం చాలా వరకు భారత ప్రభుత్వ చట్టం 1935 నుండి గ్రహించబడింది. అంతే కదా. భారత నిర్మాణ స్వభావం చాలా వరకు భారత ప్రభుత్వం 1935 నుండి గ్రహించడం జరిగింది. రాజ్యాంగ తత్వక భాగం ప్రాథమిక హక్కులు, రాజ్య విధాన ఆదేశ సూత్రాలు అమెరికా, ఐర్లాండ్ రాజ్యాల నుండి క్రమానుసారంగా గ్రహించడం జరిగింది. అంతే కదా. ప్రాథమిక హక్కులు అంటే అమెరికా నుండి, ఆదేశ సూత్రాలు అంటే ఐర్లాండ్ నుండి గ్రహించడం జరిగింది. రాజ్యాంగంలోని రాజకీయ భాగంగా మంత్రిమండలి ప్రభుత్వ సూత్రాలు, కార్మిక వర్గానికి శాసన సంబంధాలకు మధ్య సంబంధాలు చాలా వరకు బ్రిటన్ రాజ్యాంగం నుండి గ్రహించింది. అంతే కదా. ఇప్పుడు మన దేశంలో పార్లమెంటరీ వ్యవస్థ అంతా మొత్తం బ్రిటన్ నుండి గ్రహించడం జరిగింది. రాజ్యాంగంలో అనేక ఇతర అంశాలని కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, యుఎస్ఎస్ఆర్, ప్రస్తుతం రష్యా, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా, జపాన్ మొదలైన రాజ్యాంగాలను గ్రహించడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని అరువు తెచ్చుకున్న రాజ్యాంగమని, అతుకలో బొంత అని, ఏమాత్రం కొత్తదనం లేదని, ఒరిజినాలిటీ లేదని అనేక విమర్శలు ఉన్నాయి. కానీ ఈ విమర్శలు ఎటువంటి ఔన్నత్యం కానీ ధర్మబద్ధత కానీ లేవు. భారత రాజ్యాంగ నిర్మాతలు ఎంతో విజ్ఞతతో మన దేశ
కాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇతర రాజ్యాంగ లోపాలను విస్మరించి వాటిలోని మంచి లక్షణాలను గ్రహించి భారత ప్రజలకు ఒక అత్యుత్తమ రాజ్యాంగం ప్రధానిదని చెప్పవచ్చు. అంతే కదా. ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశంలో అయితే మంచి ఉందో ఆ మంచి అందరూ తీసుకొచ్చి మన రాజ్యాంగంలో పొందపరిచినారు. మంచిదే కదా. ఓకే. దృఢ అదృఢ సమ్మేళనం. భారత రాజ్యాంగం దృఢ అదృఢ సమ్మేళనం. ఎందుకు చూడు, రాజ్యాంగంలో దృఢ అదృఢ రాజ్యాంగాలకు విధించడం జరిగింది. అంతే కదా. మన రాజ్యాంగం దృఢ అదృఢ రాజ్యాంగం వస్తుంది. దృఢ రాజ్యాంగాన్ని సవరించడానికి ప్రత్యేక పద్ధతి అవసరం. అంతే కదా. 2/3 వంతు మెజారిటీ ఆమోదం తెలపాలి. దాని తర్వాత రాష్ట్రాలు కూడా ఆమోదం తెలిపి ఇది దృఢమైనది. ఉదాహరణ అమెరికా రాజ్యాంగం సాధారణ శాసనాలు చేసే పరిస్థితిలో అదృఢ రాజ్యాంగాన్ని సవరించవచ్చును. ఉదాహరణ బ్రిటిష్ రాజ్యాంగం. ఇప్పుడు మనము దృఢ అదృఢకు సంబంధించినది. ఇప్పుడు సపోజ్ ఒకటి ఏదన్నా కానీ రాష్ట్రాలకు సంబంధించిన ఏదైనా పన్ను ఏదైనా అంటే ఎవరైనా 2/3 వంతు మెజారిటీ ఆమోదం తెలిపి మళ్ళీ రాష్ట్రాలు వస్తే మన రాష్ట్రాలకు సగం ఆమోదం తెలిపితే అది దృఢమైనది. అదేను ఒక మామూలు చిన్నది ఏదైనా బిల్లు అయితే కానీ మామూలు సాధారణ మెజారిటీ ఆమోదం అయితే అప్పుడు బ్రిటన్ మనం ఆదర్శంగా తీసుకోవాల్సి వస్తుంది. భారత రాజ్యాంగం దృఢమైనది కాదు, అదృఢమైనది కూడా కాదు. అది దృఢ అదృఢ సమ్మేళనం. 368 ప్రకారణ 2 రకాల సవరణ పద్ధతులను పేర్కొనడం జరిగింది. 368 సవరణ ప్రకారం ఏందో చూద్దాం. ఓకే. రాజ్యాంగంలోని కొన్ని అంశాలు పార్లమెంట్లోని ప్రత్యేక మెజారిటీతో సవరిస్తాయి. అంతే కదా. రాజ్యాంగం కొన్ని అంశాలు పార్లమెంట్లోని ప్రత్యేక మెజారిటీ ద్వారా సవరించబడుతున్నాయి. అనగా పార్లమెంట్లోని 2 సభలు విడివిడిగా మొత్తం సభ్యులోని మెజారిటీ సభ్యులు అంటే 50% కంటే ఎక్కువ హాజరై ఓటింగ్లో పాల్గొన్న 2/3 వంతు మెజారిటీతో ఆమోదం తెలపాలి. రాజ్యాంగం దృఢమైనది ఏంటంటే అంతే కదా. రాజ్యాంగంలో 2 సభలు 2/3 వంతు మెజారిటీతో ఆమోదం తెలపాలి. కొన్ని ఇతర పరిస్థితుల్లో సవరించడానికి పార్లమెంట్ ప్రత్యేక మెజారిటీ మరియు మొత్తం రాష్ట్రాలు సగం ఆమోదం తెలపాలి. అంతే. నెక్స్ట్ 2 సభలు 2/3 వంతు మెజారిటీతో కొన్ని బిల్లులు ఆమోదం తెలుపుతారు. కొన్ని బిల్లులు సమైక్యకు సంబంధించిన విషయాలు అయితే కన్నా రెండు సభలు 2/3 వంతు మెజారిటీతో ఆమోదం తెలిపి రాష్ట్రాలు కూడా సగం ఆమోదం తెలిపాలి. రాజ్యాంగంలోని కొన్ని అంశాలను పార్లమెంట్ సాధారణ మెజారిటీతో శాసన ప్రక్రియ పద్ధతిలో సాధారణ మెజారిటీతో సవరిస్తుంది. అయితే వీటిని 368 కింద పరిగణించడం జరగదు. అంతేకాదు 368 ఆర్టికల్ కింద రాదు సాధారణ మెజారిటీ. ఇప్పుడు ఏకకేంద్ర ముగ్గుతో గల సమైక్య వ్యవస్థ. మనము ఏకకేంద్రంతో ఉంటూ సమైక్య వ్యవస్థ మంది. భారత రాజ్యాంగం సమైక్య తరహాలో ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది. సాధారణ సమైక్య వ్యవస్థ లక్షణాలు ఇందులో ఉన్నాయి. ఉదాహరణ 2 ప్రభుత్వాలు, అధికార విభజన, రాజ్యాంగ ఔన్నత్యం, రాజ్యాంగంలో దృఢత్వం, స్వతంత్ర న్యాయశాఖ, వివిధ సభలు మొదలైనవి. అయితే భారత రాజ్యాంగంలో ఏకకేంద్ర లక్షణాలు కూడా ఉన్నాయి. అవి ఒకే రాజ్యాంగంలోని సరళత్వం, సమగ్ర న్యాయ వ్యవస్థ, కేంద్రంచే రాష్ట్ర గవర్నర్ల నియామకం, అఖిల భారత సర్వీసులు, అత్యవసర అధికారాలు. అయితే భారత రాజ్యాంగంలో ఏకకేంద్ర లక్షణాలు కూడా ఉన్నాయి. అవి ఒకే రాజ్యాంగంలో సరళత్వం, సమగ్ర న్యాయ వ్యవస్థ, కేంద్రంచే రాష్ట్ర గవర్నర్ల నియామకం, అఖిల భారత సర్వీసులు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఏకకేంద్ర లక్షణాలు అంటే ఒకే రాజ్యాంగం ఉండడం, రాజ్యాంగంలో సరళత్వం ఉండడం, సమగ్ర న్యాయ వ్యవస్థ ఉండడం, కేంద్రంచే రాష్ట్ర గవర్నర్ల నియామకం, అఖిల భారత సర్వీసులు, అత్యవసర అధికారులు ఇవన్నీ. సమైక్య ఫెడరేషన్ అనే పదం రాజ్యాంగంలో ఎక్కడ లేదు. సమైక్యనం ఎక్కడ లేదు. పైగా ఆర్టికల్ 1 భారత రాజ్యాంగం రాష్ట్రాల యూనియన్ ఆఫ్ స్టేట్గా పేర్కొనింది. ఇందులో 2 అర్థాలు ఉన్నాయి. రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం ద్వారా సమైక్య ఏర్పడలేదు. ఏ రాష్ట్రానికి సమైక్య నుండి విడిపోయే అధికారం లేదు. ఓకే.
ఈ కారణంగా భారత రాజ్యాంగాన్ని ఏకకేంద్ర స్ఫూర్తితో ఉన్న సమైక్య స్వరూపం, ఫెడరల్ ఇన్ ఫామ్ బట్ యూనిటరీ ఇన్ స్పిరిట్ అని పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని ఏకస్ఫూర్తితో ఉన్న సమైక్య రూపం అని అన్నారు. దీన్ని కేసీ వేర్ అర్ధ సమైక్య అన్నాడు. ఎవరు? కేసీ వేర్ అర్ధ సమైక్య అన్నాడు. మారిన్ జోన్స్ వచ్చేసి బేరసారాలు సమైక్య అని అన్నాడు. గ్రాన్యుల్ అస్టన్ వచ్చి సహకార సమైక్య అన్నాడు. ఐవర్ జెనిన్స్ వచ్చి కేంద్రీకృతమైన బలమైన సమైక్య అని అన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి కేసీ వేర్ అర్ధ సమైక్య అంటే, మార్సెల్ జోన్ వచ్చేసి బేరసారాల సమైక్య వ్యవస్థ అంటే, గ్రాన్యుల్ అస్టన్ వచ్చేసి సహకార సమైక్య, ఐవర్ జెనిన్స్ కేంద్రీకృత బలమైన సమైక్య అన్నారు. ఎంత అంటారు ఇది? యాలు 11,300 యాలు యాలంటే ఏమంటారు నాకు తెలియదు, నీకు తెలియదు. చెల్లు ఉంటుంది కదా, అది మహల్ ఈ రోజుకి తగ్గిపోతుంది బంగారం. కొనాలి మనవాళ్ళు. నేను మొన్న చెప్తే ఎట్లా కొనేది కొంటారు, ఇంకా 10 రోజుల తర్వాత రేటు పెరుగుతాయి, కొనండి అని చెప్పి. ఈ ఫైనాన్షియల్ వేసినాక పెరిగిపోతాయి రేట్లు. మార్చిలో కొనే కాదు, మార్చి మంత్లో కొనుక్కో, మంత్లో పెరిగిపోయాడు సార్ రేట్ మళ్ళీ. అది మళ్ళీ డాలర్ వాల్యూ పెరుగుతుంది కదా, మళ్ళీ ఇక్కడ తగ్గుతుంది. మెయిన్ పెరిగేది రోజుకి 200-300 అయితే తగ్గేది రోజుకి 50-80. ఏది 50-80? 300 అయితే వారం నుంచి చూస్తున్నాను. 10 రోజుల పైన అయినాడు తగ్గబట్టి. చూస్తున్నా, వారం నుంచి చూస్తున్నాను, రోజు 300 పైన తగ్గుతుంది. అంతే, పెరిగే చూస్తున్నాము. నోడు సరే ఎవడు చూడలేదు పెరిగిండేది. సార్ వేలేనా? అయ్యో, 500 రోజుకి 500 ఇస్తే అయిపోయి 4 రోజుల్లో మొత్తం నీ రేట్ అయిపోయింది. బెంగళూరులో ఎంత? 41,000 ఇప్పుడు. 41,000 బెంగళూరులో. 56,000 ఉండేది మామ. మన హైదరాబాద్ అట్లా ఉంటుంది. 56,000 ఉండేది మామ. అది 56,000. ఇది 24 క్యారెట్స్. 22నే కదా? 22 ఎంత మ్యాక్సిమం ఎంత వచ్చిందంటే 51-52 వచ్చిండే. అయినా జనాలు ఫిక్స్ అయిపోయి అర్థమే 50,000. అదే అయినా పెళ్ళికి కొంటే 47,000 పెట్టి 47,000 లేదా? 39 అట్లా వస్తే బాగుంటుంది. 39 అట్లా 40,000 పడుతుంది. మనం మేకింగ్ సర్వీస్ ఇంత కలిపి 4,000 పడితే పర్లేదు. 4,000 పడితే ఎట్లా వస్తుంది, ఎక్స్ట్రా వస్తుంది. అదే 41,000 మనకు కూడా. బాత్రూమ్ చేస్తారా? ట్రిపుల్ ఇటున్నాడు. ఈరోజు 6 కదా డేట్? ఈరోజు 6 కదా?
కానీ ఈరోజు ఇది మార్కెట్ ఉంటుంది నిన్న రేటే ఇస్తుంది నిన్నే చూపిస్తున్నాడు. నిన్న 380 మొన్న 450. మన రేట్ ఇస్తుంది అంటే డైలీ గమనిస్తున్నాను, హైయెస్ట్ రేట్ తగ్గింది 450 ఏమమ్మా మొన్నే. ఇంకా మామూలుగా ఎట్లా అవుతుందంటే 80, 50 తగ్గుతూ ఉండే, కానీ వారం నుంచి 100, 300 పైన ఏడ తగ్గలేదు అసలు. ఈ వారంలో నాకు తెలిసి 4000 తగ్గింటుందమ్మా, అంటే ఈ 10 రోజుల్లో. బిస్కెట్ కూడా పెట్టుకోవాలి 2. బిస్కెట్ ఎంత ఉంటుందమ్మా? వెయిట్ పెట్టదు అది వెయిట్ అర్ధ కేజీ నుంచి వస్తుంది. అవునా? అర్ధ కేజీ అంటే 50 తులాలు కదా? కాదు, 50 తులాలేనా? అమ్మయ్యా. ఒకటంతా వేస్ట్ కానీ అదే 250 గ్రామ్స్ బిస్కెట్ కొని పెడితే సేఫ్ జోన్. జాన్ చెప్పాడమ్మా, ఒకటి బిస్కెట్ కొన్నామా? తీసుకుందామా డిమార్ట్కి వెళ్ళే బిస్కెట్ డిమార్ట్ పోదామా గోల్డ్ బిస్కెట్ గోల్డ్ సెట్ గోల్డ్ అదే గోల్డ్ అంటూ రావాలి గోల్డ్ రాదు అది మామూలు బిస్కెట్ బిస్కెట్ లో 22 ఉంటుంది. బిస్కెట్ ఏంటంటే ర్యాక్ అంటారు కూడా 22 వస్తుంది మనకు. మొత్తం అందరితో ఏదైనా వస్తుంది తయారు చేసే వేయలేదు కాబట్టి ర్యాక్ అంటారు. అప్పుడు 22 అవుతుంది. 24 అనేది డైరెక్ట్ బిస్కెట్ కాబట్టి 24 అవుతుంది. కలిపితేనా డిజైన్ వచ్చేది? రాగి ఉండే రాగి పోయిందంటే నీకు ఫోన్ వస్తున్నాడు అమ్మ, ఎవరని చెప్పాలా? ఒకటా రెండా చెప్పాకి నీళ్ళు తీసుకురా. ఎవడో సాగుకుంటారు ఎవడో రాగానే చెప్తే ఇంకేమైనా పోయేస్తాడు సార్ నాకు ఇట్లా ఎవడో జాగ్రత్త అంట ఏం చేస్తుంది ఎక్కడ నాకు కదా గుర్తి కూడా అంటానికి అలా గుర్తిపోయి పని సార్. ఇప్పుడు 40,000 ఉంది. 60,000 ఉందిరా 60,000 ఎంత ముందు 36,000 36,000 వ్యాన్ అసలు మేడం మేము